త్వరగా రండి అయ్యా, త్వరగా రండి. ఏంటి సార్ ఇంత దూరం వచ్చారు? ఏంటి విషయం? వేటాడడానికి వెళ్ళేటప్పుడు జంతువులు మామూలుగా దొరకదు మిస్టర్. జంతువుల్ని మనమే కష్టపడి వెతకాలి, వేటాడాలి. మీరు ఏం చెబుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. విషయం ఏమిటో వివరంగా చెబితే. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. హ్మ్, నువ్వే లొంగిపోయి 3 హత్యలు నువ్వే చేశానని ఒప్పుకో, లేదంటే నేను ఒప్పిస్తాను. ఏమిటి వేళాకోళంగా ఉందా ఇన్స్పెక్టర్? పదే పదే మీ విచారణకు నేను సహకరిస్తే నన్నే అనుమానిస్తున్నారా? బ్రిలియంట్ ఆఫీసర్ అని పేరు పొందిన నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? ఇలా చూడండి సార్, తమాషా కూడా అనకండి. నేను నిజాయితీపరుడని మర్చిపోకండి. నాకు ఆ హత్యకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం ఉంది. సంబంధం ఉంది అనడానికి ఏం ఆధారం ఉంది సార్? మీ పేరు చెప్పండి. పరిమళ. చూడండి పరిమళ, పియని ఇంచెలు ఉండే గొలుసు మీదే కదా, చెప్పండి. లేదు సార్, అదేంటంటే అది నా భర్తది సార్. అలాగా? అవును సార్, అది పోయిన నెల మా 10వ యానివర్సరీకి చేయించుకున్నది. ఐ సీ. నా పేరు పరిమళ కదా, అందువల్లనే దానిపైన పి అని ప్రేమగా రాశాను. ముందు నుంచే నీ మీద ఒక అనుమానం. సాక్ష్యాలు ఆధారాల కోసం వెయిట్ చేశాను. నువ్వే హంతకుడు అనడానికి సాక్షి. ఈ గొలుసు తీయడానికే కదా అస్తమానం చెరువు వైపుకు వెళ్ళావు. యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ మనోహర్. మన అయ్యగారిని ఎవరో కొడుతున్నారా? పద. నన్ను వదిలేయండి సార్. చెప్పరా, నిజం చెప్పు. నువ్వే కదా చెప్పావు. దానికి కారణం పరిమళ, కొంచెం సాంబార్ వేయి. పరిమళ, పరిమళ, పరిమళ. ఏంటి పరిమళ, ఏమైంది? అదేంటంటే ఏం లేదు, వదిలేండి. నువ్వెందుకని ఒక విధంగా ఉన్నావు? ఏమైందో చెప్పు. పరిమళ, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. అబద్ధం చెప్పకు. అసలు ఏం జరిగిందో చెప్పు. అదేంటంటే ఈరోజు సాయంకాలం తోట నుండి వచ్చేటప్పుడు
ఎందుకు దారిలో నుంచున్నారు? నేను ఆశించిన అమ్మాయిని అనుభవించకుండా వదలను కదా. కానీ నువ్వు చాలా రోజులుగా నన్ను మోసగిస్తూనే ఉన్నావు. ఈ రోజు నువ్వు నా ఆశ తీర్చకుండా వెళ్ళిపోతే చూడండి, అలాంటి దాన్ని నేను కాదు. నాతో గొడవ పెట్టుకోకుండా దారి తప్పుకోండి. బంగారం, నీలాంటి అందమైన అమ్మాయి దారికి నేను అడ్డొస్తానా? సంతోషం ఇవ్వాలనుకుంటున్నా, వద్దనుకుంటా రా. చూడండి, చివరిసారిగా చెప్తున్నాను, నాపై ఉన్న ఈ నమ్మకాన్ని తీసేయండి. లేదంటే ఇక్కడ జరిగేదే వేరుగా ఉంటుంది. నేను అదే అంటున్నా, ఆఖరిగా అంటున్నా. నీ చేతి గాజులు, నెత్తి బొట్టు, మాంగళ్యం ఎప్పుడు స్థిరంగా ఉండాలంటే నా తోటలో రాత్రి 12 గంటలకి నీ కోసం నేను వేచి ఉంటాను. నువ్వు వచ్చే తీరాలి, నా ఆశను తీర్చే తీరాలి, సరేనా? ఇదిగో చూడు, కళ్ళ ముందుండే నీ భర్త ముఖ్యమా, కంటికి తెలియని శీలం ముఖ్యమా? నువ్వే నిర్ణయించుకో. ఏమిటి వాడు అలా అన్నాడా? అవునండి. పొగరు పట్టిన రుద్రయ్య, నీ కథ ముగిసిందిరా. ఓరి దేవుడా, నేనిప్పుడు ఏం చేయాలి? ఏమండి, వదలు, వదలమంటుంటే వెళ్ళొద్దండి. నన్ను అడ్డుకోకు, వెళ్ళు. ఏమండి, నేను చెప్తే వినండి, దయచేసి వెళ్ళొద్దు. ఏమండి, తలుపు తెరవండి. ఏమండి, ఏమండి, వద్దు. దేవుడా, ఏమండి, ఆగండి, తలుపు తెరవండి. ఏం చేస్తారు ఏమిటో? అక్క అక్క అక్క, ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? మామయ్య ఎక్కడా? నువ్వు లోపలున్నావు కానీ బయట తాళం వేసింది. ఏమైందక్క? అది ఏ లేదులే, వదిలే. అక్క, రేపు చెన్నైకి వెళ్ళి తాలిబొట్టు తేవాలని అనుకుంటున్నాను. నిన్ను డబ్బు అడుగుదామని వస్తే నువ్వు ఏడుస్తూ ఉన్నావు. ఏమైంది అసలు? మీ మావయ్య ప్రమాదంలో ఉన్నారా. ఏంటి ఏంటి నువ్వనేది? అవునరా, ఈ రోజు ఆ రుద్రయ్య నా దగ్గర తప్పుగా ప్రవర్తించాడురా. నేను మీ మావయ్య దగ్గర చెప్పుండకూడదు, కానీ చెప్పేశాను. అందుకని అతన్ని నరికేయడానికి తోటానికి వెతుక్కుంటూ వెళ్లారు. చాలా భయంగా ఉంది. మామయ్యకి ఏమైనా బుద్ధుందా? అతన్ని చంపి జైలుకి వెళ్తే నిన్నెవరు చూసుకునేది? చా, సరే, నువ్వు ధైర్యంగా ఉండు, నేను వెళ్ళి మామయ్యని తీసుకొస్తాను.